పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండలం సానిపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆర్డీఓ ఆనందరావు, డిఆర్డీఏ పీడీ నర్సయ్య, ఇతర అధికారులు కూటమి నాయకులతో కలిసి లబ్ధిదారులకు పెన్షన్లు, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ చేసిన మంత్రి సవితమ్మ. శ్రీకాకుళం జిల్లా దిత్వా తుఫాన్ కారణంగా ఆదివారం అర్ధరాత్రి దాటిన అనంతరం జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షం కురిసింది. అని భ్రమపడి ఓటేసినందుకు 5 సంవత్సరాలకి ఎన్నికల ముందు 3000 పెన్షన్ ఇచ్చారు. మనం ఎన్నికల సమయంలో మాట ఇచ్చాం, ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 3000 ఉన్న పెన్షన్ 4000 ఇచ్చామన్నాం. 4000 పెన్షన్ ఇంటి వద్దకే 1వ తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదే విధంగా వికలాంగులను గుర్తించింది చంద్రన్న, వికలాంగులకు 3000 పెన్షన్ చేసింది చంద్రన్న. మరి 5 సంవత్సరాలుగా వికలాంగులను కూడా పట్టించుకోలేదు జగన్ రెడ్డి. మరి 3000 ఉన్న పెన్షన్ ని 6000 రూపాయలు చేసిన ఘనత మన చంద్రన్న అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. 100% బడ్జెట్ ఉన్న వారికి మరి 5000 ఉన్న పెన్షన్ ని 15000 రూపాయలు కూడా అందజేశాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు సుమారుగా 63,50,000 మందికి ఈ రోజు మనం రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ ఇస్తున్నాం. సుమారుగా 2,750 కోట్లు. మరి మన జిల్లాలో సుమారుగా 2,63,000 మందికి ఇస్తున్నాం. 115 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. మరి మన పెనుగొండ నియోజకవర్గంలో సుమారుగా 41,000 మందికి మనం పెన్షన్ ఇస్తున్నాం. 18 కోట్ల రూపాయలు ఇయ్యాలకే అంత డిస్ట్రిబ్యూషన్ కూడా చేసేసాం. మరి మన రొద్దం మండలంలో సుమారుగా 7,325 మందికి పెన్షన్ ఇచ్చాం. సుమారుగా 3.5 కోట్ల రూపాయలు. మరి సానిపల్లిలో సుమారుగా 346 మందికి పెన్షన్ ఇచ్చాం. 15,20,000 రూపాయలు ఈ రోజు మనం ఈ సానిపల్లి పంచాయతీలోనే డిస్ట్రిబ్యూషన్ చేశామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి దానితో పాటు విడో పెన్షన్స్ కొత్తవి కూడా రాష్ట్ర వ్యాప్తంగా 8,190 కొత్త పెన్షన్లు ఇచ్చాం. అందులో మన జిల్లాకు కూడా 435, మన కాన్స్టిట్యున్సీకి కూడా 56 పెన్షన్లు ఇచ్చాం. మరి ఇంకా చాలా మంది నాతో కూడా అడిగారు, మాకు కొత్త అంటే విడో పెన్షన్లు రాలేదు, మా భర్త చనిపోయి 2 ఏళ్ళైంది, 3 ఏళ్ళైంది, 4 ఏళ్ళైంది, రాలేదు అన్నారు. మరి ఖచ్చితంగా దగ్గరలో కొత్త పెన్షన్లు కూడా అందజేస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి ఈరోజు సానిపల్లిలో కూడా మరి రొద్దం మండలం గురించి కూడా మీకు తెలియజేయాలి. ఏమా అక్క, ఫ్రీ గ్యాస్ తీసుకున్నారా? దీపం 2 కింద సిలిండర్లు తీసుకున్నారా? తీసుకున్నారు. తల్లికి వందనం ఇంట్లో అందరికీ వచ్చిందా? ఫ్రీ బస్ ఎక్కారా? ఏమన్నా అన్నదాత సుఖీభవ 2వ విడత, 1వ విడత పడింది, 2వ విడత పడిందా? ఫ్రీ ఇసుక తోలుకుంటున్నారా? అంతేకాకుండా మరి మెగా డిఎస్సి కూడా ఇచ్చాం. అంతేకాకుండా మరి మన నియోజకవర్గంలో మన రొద్దం మండలంలో సుమారుగా మరి 73 వర్కులు పూర్తి చేశాం. సుమారుగా 8,50,00,000తో మనము పనులు కూడా పూర్తి చేశాం. మరి వాటర్ ట్యాంకులు కూడా రొద్దం మండలంలోనే 9 వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్స్ కూడా కట్టాం. అంతే విధంగా గోకులం షెడ్లు కూడా 44 గోకులం షెడ్లు కట్టాం. మరి నల్లూరు టు కల్లుకుంట్ల 4.5 కోట్ల రూపాయలతో సీసీ రోడ్డు పూర్తి చేశాం, బ్రిడ్జ్ పూర్తి చేశాం. అదే విధంగా కల్లకుంట్ల నుంచి పెద్దగూలపల్లి 75 లక్షలతో వర్క్ పూర్తి చేశాం. డిఆర్ కొట్టాలు 2.3 కోట్ల రూపాయలతో బ్రిడ్జును రోడ్డు కూడా పూర్తి చేశాం. రొద్దం చినుకోడపల్లి మరి 2,70,00,000తో చినుకోడపల్లి రోడ్లు పనులు చేస్తున్నాం. మరి రొద్దం చినుకోడపల్లి 2.7తో పనులు కూడా దగ్గరలో పూర్తి అయిపోయినాయి. మరి హాస్పిటల్ ఒక పక్క 50 లక్షలతో అడిషనల్ బిల్డింగ్ కూడా శాంక్షన్ చేశాం. అదే విధంగా మరి విలేజ్ హెల్త్ క్లినిక్ నల్లూరు కూడా 20 లక్షల రూపాయలు నిన్నటి రోజునే శాంక్షన్ చేశాం. 1 కోటి రూపాయలతో నిన్నటి రోజున మన హెల్త్ మినిస్టర్ గారు మనకి శాంక్షన్ చేశారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, గతంలో ఆగిపోయినవన్నీ ఇప్పుడు
10,50,00,000 రూపాయలు నిన్నటి రోజున మన హెల్త్ మినిస్టర్ గారు కూడా శాంక్షన్ చేశారు. మా నియోజకవర్గం తరఫున మరి హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా మనం ఇవ్వబోతున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. మొన్నటి రోజున కొత్త రేషన్ కార్డులు కొన్ని ఇచ్చాం, మరికొన్ని కూడా అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తాం, పెన్షన్లు ఇస్తాం. మరి అదే విధంగా హౌసింగ్ కూడా అందజేస్తామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. మరి సీఎం రిలీఫ్ ఫండ్ ఇంత కష్టకాలాల్లో కూడా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఇబ్బంది పడకూడదని తెలుసుకొని ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ ఒక రొద్దం మండలంలోనే 86 మందికి ఇచ్చాం. సుమారుగా 1,10,00,000 రూపాయలు రొద్దం మండలంలోనే మనం సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇచ్చామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి దొడగట్టలో సబ్స్టేషన్ ఒకటి కూడా పూర్తి చేశాం, దగ్గరలోనే ఓపెనింగ్ కూడా చేయబోతున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అదే విధంగా ఎల్జీపీ నగర్ నుంచి మడక్సీర రోడ్డు 1.2తో శాంక్షన్ అయింది. మన ఎంజేపీ స్కూల్ కూడా పనులు పూర్తి అవుతున్నాయి, పనులు కూడా చేస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి ఒక పక్క సంక్షేమ పథకాలు ఇస్తూ మరి ఒక పక్క అభివృద్ధి చేస్తున్నాం. మరి ఈ రోజు సర్పంచ్ నిధులు మనం ఇస్తున్నాం. ఇక్కడున్న గ్రామస్తులందరికీ నేను తెలియజేసేది ఒకటే, గతంలో సర్పంచ్ నిధులు గద్దెత్తుకుపోయింది, జగన్ అనే గద్ద ఎత్తుకుపోయింది. మరి ఈ రోజు మనం అధికారంలోకి రాగానే సర్పంచ్ నిధులు కూడా ఇస్తుంది కూటమి ప్రభుత్వం అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి సానిపల్లిలోనే సుమారుగా 38 లక్షల రూపాయలతో మనం సీసీ రోడ్లు డ్రైనేజీలు పూర్తి చేసుకున్నాం. అంతేకాకుండా దగ్గరలో మరీ 6 లక్షల రూపాయలు సీసీ రోడ్లు కూడా శాంక్షన్